Hello viewers, we all can travel through train or bus, but only the economists can travel on infrastructure. Welcome back to Mr. Pin Code. ఈ రోజు మనం ఈ వీడియోలో రైల్వే ల్యాండ్స్ కి సంబంధించిన ఒక రీసెంట్ అప్డేట్ గురించి ఒకసారి డిస్కస్ చేసుకుందాం. ఇండియాలోని రైల్వే డివిజన్ తన శాఖ పరిధిలోకి వచ్చిన సుమారు 1100 ఎకరాల భూమిని రియల్ ఎస్టేట్ డెవలపర్స్ కి లీజ్ కి ఇవ్వాలని ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. రైల్వే డివిజన్ కి సికింద్రాబాద్, హైదరాబాద్ తో పాటు ఢిల్లీ, ముంబై, బెంగళూరు, లక్నో అండ్ కాన్పూర్ మొదలగు సిటీస్ లో ల్యాండ్స్ ఉన్నాయి. ఈ ల్యాండ్స్ ని 90 ఇయర్స్ లీజ్ కి ఇవ్వడం ద్వారా అప్రాక్సిమేట్ గా 5,000 కోట్ల రూపాయల వరకు రెవెన్యూ జనరేట్ అయ్యే అవకాశం ఉంది. రైల్వే ల్యాండ్ డెవలప్మెంట్ అథారిటీ సబ్మిట్ చేసిన రీసెంట్ రిపోర్ట్ ప్రకారం ఈ 1100 ఎకరాల భూమి రైల్వే డివిజన్ కి అవసరం లేదని, అందులో ఇకపై ఎలాంటి కొత్త రైల్వే ప్రాజెక్ట్స్ ని స్టార్ట్ చేయమని, అందువల్ల ఆ ల్యాండ్ ని డెవలప్ చేసి కమర్షియల్ గా యూజ్ చేసుకుంటే వచ్చే ఇన్కమ్ తో రైల్వే డివిజన్ అవసరాలను తీర్చవచ్చని అనుకుంటున్నారు. ఆ ఇన్కమ్ తో రైల్వే స్టేషన్స్ లో ఫెసిలిటీస్ ని పెంచడం, రైల్వే కోచెస్ ని తయారు చేయడం, రైల్వే స్టేషన్స్ ని కట్టడం, అంతేకాకుండా వందే భారత్ ఎక్స్ప్రెస్ ట్రైన్స్ ని కొనడం, కొత్త రైల్వే ట్రాక్స్ ని వేయడం, ఉన్న రైల్వే ట్రాక్స్ ని డబుల్ చేయడం ఇలాంటివి చేయవచ్చు. హైదరాబాద్ లో రియల్ ఎస్టేట్ కి సంబంధించిన అప్డేట్స్ కోసం మన మిస్టర్ పిన్ కోడ్ ఛానల్ ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ డూ లైక్ అండ్ షేర్ దిస్ వీడియో. థ్యాంక్ యూ.